సుందరి స్వరూపాల్లో దర్శనమిస్తున్నటువంటి పరమ ప్రేమ స్వరూపులైనటువంటి రామకోటయ్య తాతగారి దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ ప్రాంగణం ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం మనం. విశిష్టమైన ప్రాంగణం. తాతగారికి అపారమైన ప్రేమ కురిసి ఇవాళ పొద్దున బయలుదేరినప్పటి నుంచి అనుభూతులు ఏంటంటే 35 ఏళ్ల క్రితం కాకానికి వచ్చి తాతగారిని దర్శించినప్పుడు ఎలా ఉందో అలా కనిపించింది. ఆ బయట రోడ్లు రిపేర్లో ఉన్నాయి. చక్కగా పాతకాలం ఎర్ర బస్సు ఎక్కి టైర్ల మీద కూర్చుని ఎగురుకుంటూ వస్తూ కాకాని వచ్చినట్టుగా దారిలో అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఇంకా అద్భుతం. అక్కడ కూర్చునే వాళ్ళం, తాతగారి పడ కూర్చొని అక్కడి నుంచి స్టేజ్ నుంచి కనపడేది కాదు. ఇవాళ ఎదురుగా కూర్చోబెట్టారు. ఇక్కడే ఎప్పుడు కూర్చునేది. తాతగారు భౌతికంగా అక్కడ ప్రేయర్ ఇస్తున్నప్పుడు కూడా ఇట్లా ఎదురుగా కూర్చుని ఈ వరండాలో చూసుకుంటూ అసలు తీసుకెళ్ళిపోయారు వెనక్కి ఒక్కసారిగా. అద్భుతం. ఇవాళ అసలు చూడగానే అనుకున్నాను, మరి వచ్చేటప్పుడే అనుకున్నాను 35 ఏళ్ల క్రితం అనుభవం మళ్ళీ కనపడుతోంది ఇవాళ ప్రయాణంలో అని. కాదు, మొత్తం ప్రాంగణాన్నే తాతగారు ఆయన రూపంగా మార్చేసి మనకి ఆ దివ్య అనుభూతుల్ని ప్రసాదిస్తున్నారనిపించింది. ఇవాళ ఎదురుగా కనపడుతున్నారు. తర్వాత నవంబర్ 5వ తారీఖున ఇవాళ మనం తాతగారి యొక్క గురుదర్శన మహోత్సవం, దాన్నే తాతగారి జన్మదినం అంటారు. గురుదర్శన మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకునేటువంటి మహద్భాగ్యాన్ని తాతగారే మనకి అనుగ్రహించారు ఇక్కడ పాల్గొనడానికి. అందులో ఏమీ ఆశ్చర్యం కానీ, మన గొప్పతనం వల్ల కానీ, మన సాధన బాగా పరిపక్వతకు వచ్చి ప్రేయర్ కానీ వచ్చామనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే తాతగారు ఆయన సంకల్పించుకుని తెచ్చుకున్నారు. ఇది నాకు ప్రాక్టికల్గా నేను అనుభవించింది. నవంబర్ 5వ తారీఖున మాతృమూర్తి యశోదమ్మ గారు ఫోన్ చేశారు, నాయన తాతగారి గురుదర్శన కార్యక్రమానికి రావాల్సింది అని. అంటే మనం చాలా గొప్పవాళ్ళమనో ఇక్కడికి వచ్చి ఉద్ధరిస్తామని కాదు, నువ్వు ఇంకా ఉద్ధరించబడాల్సిందిరా, కాస్త వచ్చేళ్ళు అని తాతగారే ఒక ఆజ్ఞ ఇచ్చారు. అమ్మ తప్పకుండా వస్తామని చెప్పాము. ఈ లోపల నవంబరు 3వ వారం అయిన తర్వాత పూజ్యులు గురువుగారు అనంతకృష్ణ గారు ఫోన్ చేశారు. 13, 14 తారీఖుల్లో గురువుగారి కార్యక్రమం మీదనే నువ్వు శ్రీశైలం వెళ్ళు అని చెప్పారు. అది కూడా 13, 14. వెంటనే మా వంశీకి ఫోన్ చేశాను, నేను రావడానికి కుదరదు, వాళ్ళ గురువుగారు నాకు పని చెప్పారు, 13వ తారీఖే శ్రీశైలం వెళ్ళమన్నారు, అది కూడా మాస్టర్ గారి కార్యక్రమమే, కాబట్టి నేను 13వ తారీఖు రావటం లేదు, యశోదమ్మ గారికి విన్నవించాల్సింది అని చెప్పాను. వాడేమన్నాడంటే, అదేంటనే ఓ పని చేయి, పొద్దున బయలుదేరి ఇట్రా, మధ్యాహ్నం ఇటు నుంచి శ్రీశైలం పోదు కానీ అన్నాడు. అదేమో పక్కన ఉందా, ఏదో దారిలో ఉన్నట్టు చెప్పాడు. ఇట్లాగే కాసేపు ఇద్దరం చమత్కారంగా మాట్లాడుకున్న తర్వాత మనకి ఎందుకనే తాతగారికి వదిలేద్దాం అన్నాడు. నిజమే అనిపించింది, తాతగారికి వదిలేద్దాం అనిపించింది. కరెక్ట్గా డిసెంబర్ 2వ తారీఖున మళ్ళీ మాస్టర్ గారు ఫోన్ చేసి గుంటూరు గురు పూజల మీటింగు దాని ఏర్పాట్లని గురించి మాట్లాడుకోవడానికి డిసెంబర్ 13వ తారీఖు సాయంకాలం గుంటూరు వెళ్ళబోయి అన్నారు అని. పొద్దున మళ్ళీ తాతగారి కార్యక్రమం ఉండిగా అది కూడా అటెండ్ అయ్యి మధ్యాహ్నం వెళ్ళమన్నారు. ఇప్పుడు తాతగారి ప్రణాళిక, మన ప్రణాళిక. ఇప్పుడు రావడానికి మనం ప్లాన్ చేసుకుని మనం వచ్చామా, తాతగారు తెచ్చుకున్నారా? తాతగారితో ఎప్పుడు ఇలాగే ఉంటుంది. తర్వాత 2వది ఆజ్ఞాపించారు యశోదమ్మ గారు, నాయన నువ్వు వచ్చి ఒక పావు గంట ఎంతసేపో తాతగారి గురించి చెప్తే బాగుంటుంది, వినాలని ఉంది అన్నారు. అంటే ఆవిడికి వినాలని కాదు, నాకే చెప్పాలని ఉందేమో లోపలేమన్నా కాస్త అని మనం కూడా అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. నేను కూడా బాగా చెప్తానేమో, నాకు కూడా యోగం గురించి బాగా తెలుసు అని. అది కాదని ఆవిడ గుర్తు చేశారు. తాతగారి గురించి చెప్పాలి అంటే మనకి ఏమి తెలుసు అని చెప్పగలం. అసలు చాలామంది అనుకుంటుంటాం, మాస్టర్ గారి గురించి నాకు బాగా తెలుసండి, బాగా యోగం అంతా వంట పట్టింది, ఒక 25-30 సంవత్సరాల నుంచి నేను యోగం చేస్తున్నాను. మనకి తెలిసినది ఏమిటి? మాస్టర్ ఈకే గారు ఒక ప్రసంగంలో చెప్తారు, మాస్టర్ సివివి అనేటువంటి మహా జలపాతం
ఉన్నతమైన పర్వతాల నుంచి కిందకి పడుతూ ఉంటే కింద ఒక చిన్న కప్పో బౌలో పట్టుకుని ఆ నీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ బౌల్లో ఎన్ని చుక్కలు అయితే మిగులుతాయో, లేదా ఆ పడుతున్న ఆ నీటి యొక్క బిందువులు మన మీద పడతాయో, ఆ పడ్డదే చూసి ఇదే జలపాతం అనుకుంటాం మనం. జలపాతం అంటే అదే, మన మీద పడే చుక్కలో, లేకపోతే ఆ బౌల్లో మిగిలిన 4 చుక్కలో ఇలా ఏదో కొంచెం నీరు మిగిలితే నా కప్పులో జలపాతం ఉందండి అనుకుంటే ఎట్లా ఉంటుందో, మాస్టర్ గారి యోగాని గురించి నాకు తెలుసు అని అనుకోవడం అంతే అని మాస్టర్ ఈకే గారు చెప్పారు, మనం కాదు. వారికే అలా అనిపించిందంటే మనం ఎంత అసలు, బహుశా మనం ఇంకా ప్రవేశం, మనకి ఇంకా ఎంట్రీయే లభించలేదు అనిపిస్తుంది. తాతగారే ఒకసారి చెప్పారు, ఎన్నో జన్మల సాధన వల్ల, మాస్టర్ గారి దివ్య అనుగ్రహం వల్ల నాకు ఈ జన్మలో మాస్టర్ సివి గారి యోగమునందు ప్రవేశం లభించింది అన్నారు. ప్రవేశం, వారికే ప్రవేశం అంటే మన సంగతి ఏంటి? మనం ఇంకా బహుశా వాడి పక్క తలకాయ తిప్పి చూస్తున్నాం, అంటే భూమి ఇంకా పుట్టుండం. ఆ యోగమునందు నాలాంటి వాడు ఇంకా జన్మించలేదు. అయినా కూడా వారు ఎంతో అనుగ్రహంతో వారు తెచ్చి పెట్టుకుని వారి ప్రేమను కురిపిస్తున్నారు తప్ప, మనకి ఉన్నటువంటి యోగ్యతను బట్టో, మనం ఏదో మాస్టర్ గారి యోగమునందు నుండి బాగా తెలుసుకోవడం పూర్తి కాదండి. అది క్రమక్రమంగా కొన్ని జన్మలకి వారి అనుగ్రహిస్తే ఏమన్నా వంట పడితే కాస్త ఇట్లా వచ్చి కూర్చోగలం. అది కూడా వారు రప్పించుకుంటే, చెప్పాను కదా ముందే. అటువంటి వారు మహానుభావుల యొక్క జన్మదినోత్సవాన్ని తాతగారు అద్భుతంగా చెప్పారు. ఏ దివ్య చైతన్య దర్శనము యొక్క ఫలము చేత తన జన్మ సార్థకత పొందినదో, లేదా తాను వచ్చిన పని మొదలైందో, ఆ దర్శనం చేసిన రోజే నాకు జన్మదినం అంటే సత్యం కనుక్కున్నారు ఆయన. వారి గురువు గారిని దర్శనం చేశారు. అసలు ఆ సంఘటనని మనం అనుకుంటుంటాం, తాతగారి గురించి అలాంటి వాడికి చాలా తక్కువ అనుభవాలు ఉంటాయి. పెద్దలు చాలామంది ఉన్నారు మాస్టర్ గారి యోగమునందు, మాస్టర్ గారి యొక్క తాతగారితో లాంటి మాస్టర్ గారితో ఎన్నో అనుభవాలు ఉన్న వాళ్ళు పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ముందు నాకు తక్కువ. అయితే తాతగారే చెప్తూ ఉంటారు, తాతగారి ప్రతి ప్రసంగంలో కూడా ఒక విషయం ఏంటది, గురువుగారి దర్శనం చేసినప్పుడు పొందిన అనుభూతి. ఈ అనుభూతిని మాత్రం ఏ రోజు వాళ్ళు వదిలిపెట్టలే. నేను చాలాసార్లు విన్నాను. నేను వారితో గడిపిన 2 సంవత్సరాలలో అనేక పర్యాయాలు ప్రయాణాల్లో కూడా ఏమైనా వస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అని మొదలుపెట్టేవాళ్ళు. ఇది విన్న స్టోరీయే, కానీ అది చెబుతున్నప్పుడు వారిలో వచ్చే ఆనంద అనుభూతి, ఇదే నిజమైన ఆనందము. కాబట్టి ఆ అనుభూతిని తాతగారు ఎన్నిసార్లు చెప్పినా ఆయనకి ఆనందము, వినేవాళ్ళకి మనకు కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకు అంటే నిజమైన ఆనందం కాబట్టి. మనకి మాస్టర్ గారు తాతగారు చెప్తూ ఉంటారు, నిజమైన ఆనందం అంటే ఏమిటి అంటే, మనకి బాగా ఇవాళ చలిగా ఉంది, కాస్త వెచ్చటి గాలి వచ్చింది అనుకోండి, సంతోషంగా ఉంటుంది. లేదా నాకు బాగా స్వీట్లు ఇష్టం, 5, 6, 7, 8, 10 తిన్నాను అనుకోండి, తర్వాత నిజమైన ఆనందం అయితే నువ్వు తింటూనే ఉండాలి ఆపకుండా. లేదా ఎండాకాలం బాగా ఉంది, ఏసీ వేసుకుంటే కంఫర్ట్గా ఉంది, సౌకర్యంగా, అదే నిజమైన సంతోషము ఆనందం కనుకైతే ఈ డిసెంబర్ నెల కూడా ఇప్పుడు ఏసీ పెట్టినా కూడా అందరూ చాలా బాగుందండి అనాలి, అది ఆపమని చెప్పకూడదు. అంటే ఏవి ఆనందాలు కాదు. మరి ఏది ఆనందము? ఏదైతే స్మరణ మాత్రేన, స్మరించినంత మాత్రము చేత మనసులో నుంచి ఆనందం పొంగి పొర్లుతుందో అది నిజమైన ఆనందం అని తాతగారు చెప్పేవాళ్ళు. ఆయనకి ఏంటి ఆనందం? గురువు గారిని దర్శించిన ఘటన చెప్తూ ఉంటే ఆయనకి ఆనందం. ఆయన ఎన్నిసార్లు చెప్పారు, నాలాంటి వాడే కొన్ని 10 సార్లు విన్నారంటే మిగతా వాళ్ళే కొన్ని 100, 1000 సార్లు చెప్పి ఉంటారు. ఇవాళ ఇక్కడ కూర్చుని మా వంశీ ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు రావాల్సింది అంటే, అంటే మనకున్న అనుభవాలు తక్కువ, చాలాసార్లు పంచుకున్నాం. ఎన్నిసార్లు పంచుకుంటాం అంటే ఎన్నిసార్లైనా పంచుకోవచ్చు. రామాయణం ఎన్నిసార్లు చదువుకున్నా అదే రాముడు, అదే సీత, అదే ఆంజనేయ స్వామి, అదే రావణాసురుడు. ఎన్నిసార్లు చదువుకోవాలంటే రోజు చదువుకోవాలి. తాతగారు చెప్పేవాళ్ళు, రామాయణంలో ఒక శ్లోకం అన్నా, ఒక పద్యం అన్నా, లేకపోతే ఒక లైన్ అన్నా రోజు చదువుకోవాలి. ఎందుకంటే అది మనకు తెలియకుండా ఉదరిస్తుంది కాబట్టి. అలాగే ఇవాళ
తాతగారు లాంటి వాళ్ళు ఆ గురుదర్శనం చేసి ఆనందించారు కాబట్టి, లేదా ఆ గురువు యొక్క మార్గాన్ని అనుసరించారు కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క జన్మదినాన్ని లేదా గురుదర్శన దినాన్ని మనం గురు పూజా మహోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది ప్రతి సంవత్సరం మన ద్వారా తాతగారు జరిపిస్తున్నారు. మనం జరపట్లేదు, తాతగారు జరిపిస్తున్నారు. అందులో పాల్గొనే అవకాశాన్ని మనకిచ్చారని నేను అనుకుంటున్నాను. మరి గురు పూజా మహోత్సవం అంటే ఏమిటి? గురు పూజ అంటే ఏంటంటే గురువు గారిని కూర్చోబెట్టి వారి పాదాలకి పూజ చేసి, లేదా అలా చక్కటి చిత్రపటం పెట్టి పూలమాలలతో అలంకరించి, ఆయన భౌతికంగా ఉన్నట్టయితే ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుని, ఇదే గురు పూజ. ఇది గురు పూజ అంటే అది కూడా గురు పూజే. కానీ నిజమైన గురు పూజ అంటే ఏమిటి అంటే వారు అనుసరించినటువంటి, వారు ఆచరించినటువంటి వాటిలో, అంటే గురువుగారి యొక్క ఆచరణ ఎలా ఉంటుంది, అన్నీ మనం ఆచరించాల్సినవే ఉంటాయి. వారి సందేశము కానీ వారి యొక్క చర్యలు కానీ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తాతగారు మాస్టర్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఉపన్యాసాలలో మాత్రమే సందేశాలు కాదు, వారి జీవితం అంతా సందేశమే. నా జీవితమే నా సందేశం అన్నారు బాబా గారు. వారి ఆచరణ ఏం చేశారు? అందుకనే మనకి పాద పూజ అని పునయస్ గారు ఉపన్యాసంలో చెప్పారు. పాద పూజ అంటే ఏమిటి అంటే, పాదములు అనగా మనకి అడుగులు అనేటువంటి అర్థం కూడా ఉంది. గురువులు ఏ మార్గంలో అయితే వారు నడిచారో, ఏ అడుగులైతే వేశారో వాటిలో మనం ఏమన్నా వేయగలమా అని చేసే ప్రయత్నం. మనం వేస్తామని గ్యారంటీ ఏం లేదండి, గ్యారంటీ వేయం. పూర్తిగా వేసామనుకోండి చాలా ఇబ్బందులు కూడా వస్తాయి మనకి. మనం అనుకుంటాం గురువుగారు వచ్చి ఇవాళ నుంచి నువ్వు ఇలాగే ఉండాలని అనుకోండి, భలేవారండి మాకు ఎక్కడ గుర్తుంది, మీరంటే గురువులు, మేము ఎట్లా ఉంటాం అని మనం ముందే వారికి చాలా కండిషన్స్ పెడతాం. మనము ఆ శాశ్వతమైనటువంటి ఆనందము వారు ఏదైతే అనుభవించారో అది మనము కూడా అనుభవించాలి అనేటువంటి తపన చేత వారు మనకి ఎప్పటికప్పుడు ప్రబోధిస్తూ వారు ఆచరిస్తూ నడిచారు. కాబట్టి ఆ పాదాలు అంటే వారు వేసిన అడుగులను మనమేమన్నా అనుసరించగలమా అని చేసేటువంటి ఒక ప్రయత్నం, అది గురు పూజ. మరి గురువు గారు అంటే ఎవరు? అదేంటండి ఎవరికి పెద్ద మిసాలు ఆయన ఫోటో పెట్టాం కదండి, ఇదేం క్వశ్చన్ అని. గురువు అనగా ఎవరు? మన మాస్టర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. గురువు అనగా వ్యక్తి కాదు, ఏ అనంత చైతన్య శక్తిని భౌతిక రూపంలో దర్శించి ఆ సాన్నిధ్యాన్ని చేరడం వల్ల ఇవాళ తాతగారిని మనం ఆరాధించే స్థాయికి వచ్చారో, గురువు అనగా ఒక వెలుగు. మనకి మామూలుగా అర్థం కూడా అజ్ఞాన అంధకారమును తొలగించు వెలుగు అంటాం. గురువు అనగా ఒక వెలుగు. గురువు అనేటువంటి మాస్టర్ గారు చెప్పేవాళ్ళు, మాస్టర్ ఈజ్ మోస్ట్ ప్రాక్టికల్, నాట్ థియరీ, అండ్ మాస్టర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్, నాట్ ఎ పర్సన్. ఒక వ్యక్తి కాదు. మరి వ్యక్తే కదండి మాస్టర్ సివి గారు అంటే మనం బాగా నుండగా గుండు బిలగా చక్కగా మీసాలు పెట్టుకుని, లేదా తాతగారు లాగా 6 అడుగుల ఆజానుభావుడు కదండి అంటే, ఒక వ్యక్తి అందు అవ్యక్తంగా ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ఒక శక్తి మాత్రమే. మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే ఆ రూపం మీద ఆగిపోతున్నాం. అదే కనుక నిజమైనట్లయితే ఇవాళ మాస్టర్ సివి గారు మనం ప్రార్థిస్తున్నామా లేదా? ఇక్కడ మాస్టర్ సివి నమస్కారం అన్నప్పుడు మనకి మాస్టర్ సివి గారు ఉన్నట్ట లేనట్ట? 100 సంవత్సరాల క్రితం మాస్టర్ సివి గారు, 5000 సంవత్సరాల క్రితం ఉన్న కృష్ణుడు, 8 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న రాముడు, మరి వీళ్ళందరినీ ఇప్పటికీ పూజిస్తున్నాం కదా. అంటే వాళ్ళందరూ ఉన్నట్ట లేనట్ట? వాడు చెప్పి తాతగారు చెప్పేవాళ్ళు, నాకు గాలి కనపడి నాకు ఏదైనా కూడా సాక్ష్యం ఉంటే కానీ నేను నమ్మను అన్నట్టు వాడెవడో. తాతగారు చెప్పారు, అయితే గాలి గారిని కాసేపు బంధిద్దాం అన్నారు. ఇప్పుడు గాలి ఉందా లేదా? నాకు కనపడితేనే పిలుస్తాను ముక్కు మూసుకున్నాడు అనుకోండి, తర్వాత ఏమవుతుంది? వీడు రెండో క్షణం ఉండడు. అంటే గాలి ఉందని ఒప్పుకుంటావా ఒప్పుకోవా? అంటే మనల్ని నడిపించేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ నడిపించేటువంటి వాడు ఎలా ఉన్నాడు? సూర్యచంద్రులకు ఏ సోర్స్ ఉందో అవి ప్రకాశించడానికి, ఆ వెలుగులు విశ్వానికి అందించడానికి ఏ సోర్స్ మూలమో, లేదా ఆ సూర్యచంద్రాలను దర్శించడానికి మనలో నుంచి పనిచేసేటువంటి శక్తి ఉందో, ఈ మొత్తం ఒకటే కాస్మిక్. మనలో ఉన్న చైతన్యమే విశ్వమంతా ఉన్న చైతన్యము.
ఇది కనుక తెలిస్తే ఏమవుతుంది? దట్ ఈస్ కాల్డ్ డివైన్ లైట్. మాస్టర్ తాతగారు చెప్తుంటారు ఎప్పుడు, మన సుబ్బారావు గారు ఎప్పుడు భుజం మీద చేసి డివైన్ 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 డివైన్. ఏమిటి ఆ డివైన్ లైట్ అంటే? మాస్టర్. వాళ్ళ ప్లాన్ ఏమిటి? మాస్టర్స్ అనే వాళ్ళది ఒకే ఒక ప్లాన్ ఉంటుంది. అంటే మన మాస్టర్ సివి గారి ప్రణాళిక, మాస్టర్ ఈకే గారి ప్రణాళిక, లేదా రమణ మహర్షి గారి ప్రణాళిక, ఇంతమంది మాస్టర్సే లేరు. ఉన్నది ఒక వీళ్ళకి ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మరి ఇందరు గురువులు ఏమిటండి అంటే మనకి అనుకూలంగా ఉండడం కోసం బాబు, వాళ్ళకి శరీరంతో రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనకేమన్నా కాస్త మనకు ఎదురుగా ఉండాలి కదా, లేకపోతే మనకు ఎక్కదని అనేక రూపాల్లో దిగి వచ్చి వారు ఎక్కడ చెప్పినా చెప్పేది ఒకటే. మాస్టర్ గారు ఒకసారి అడిగా నేను, ఏమిటండి 8 సంవత్సరాల నుంచి ఉపన్యాసం వింటున్నాం, టాపిక్లో మార్పు రావట్లేదు అన్నాను. అంటే మనకేదో టాపిక్లు తెలిసినట్టు. అంటే మాస్టర్ గారు చెప్పారు, అసలు ఇంకో టాపిక్ ఉంటే కదా, ఉన్నది ఒకటే. తాతగారు బాగా చెప్పేవాళ్ళు, రూపాలు మారుతాయి కానీ పలికే పలుకులు ఒకటేనండి అనేవాళ్ళు. గురుకులలో ఆ స్పీకరు ఈ స్పీకరు ఈ స్పీకర్ అని పెట్టారు. ఇవన్నీ అయిన తర్వాత ఏమైంది? ఇంతమంది చెప్పిన తర్వాత టాపిక్ ఒకటేలాగా అనిపిస్తోంది. అప్పుడు తాతగారు అన్నారు, మనుషులు అక్కడ మారుతున్నారు కానీ వెనక చెప్పేవాళ్ళు ఒకటేగా. ఆ ఒక్కటి తెలిసి చాలు మనకి. దట్ ఈస్ డివైన్ ప్లాన్. అందుకే తాతగారు ఏమంటారు, మాస్టర్ సివి ప్రణాళిక, మాస్టర్ ఈకే ప్రణాళిక అని రకరకాల మాస్టర్స్కి ప్రణాళికలు ఏం లేవు, ఉన్నది ఒకటే ప్రణాళిక. దట్ ఈస్, అందుకే దాన్ని మాస్టర్ ప్లాన్ అంటారు. మనం ఏదైనా కూడా ప్లాన్ గీయించినప్పుడు ఏం చేస్తాం? మాస్టర్ ప్లాన్. దట్ ఈస్ ఫైనల్. దాన్నే డివైన్ ప్లాన్ అని కూడా అనొచ్చు, దాన్నే డివైన్ లైట్ అంటారు. ఆ డివైన్ లైట్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అంటే అసలు డివైన్ ప్లాన్ ఏమిటి? ఇందరి రూపాల్లో ఉన్నటువంటి ఒకే ఒకమైనటువంటి ఆ చైతన్యమైన వెలుగును దర్శించుట. తాతగారు కానీ, మాస్టర్ గారు కానీ, శాస్త్రి గారు కానీ వారి యొక్క గ్రంథాలు మనం చదువుతుంటే మనకి ఏం కనపడుతుంది? అందరి యందు వారు దర్శించారు. తాతగారు ఒకసారి శాస్త్రి వారి దగ్గర కూర్చున్నారట. కూర్చుంటే ఒక అనారోగ్యం, ఒంటి నిండా కురుపులు కలిగిన వ్యక్తి తాతగారి పక్క నుంచి శాస్త్రి గారికి నమస్కారం చేయడానికి వెళ్తున్నాడు. ఆయన పాదాల నుంచి, ఆయన కురుపుల నుంచి దుర్వాసన చెవులతో కారుతున్నాయట. కాకుండా తాతగారు కాస్త అనుకున్నారట మనసులో వాసనగా ఉందని. ఆయన అనుకోలే, మనం ముందు ముందు అనుకుంటామని కాస్త ఎగ్జాంపుల్ చూపించారు. ఎప్పుడు పరమ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఎగ్జాంపుల్ పెట్టి మనకి నేర్పిస్తారు అంతే. అంటే ఫ్యూచర్లో మనకి ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళు మనం అందరం వస్తామని తెలుసు వాళ్ళకి. ఎప్పుడు మనం పొరపాటు పడకూడదు, తాతగారు కూడా పొరపాటు పడ్డారేమో అని అనుకున్నారట. అనుకుంటే శాస్త్రి గారు దగ్గరికి ఆ పేషెంట్ వెళ్ళగానే ఆయన ఆ కురుపులన్నింటికి దగ్గరుండి వీపూది అవన్నీ రాసి అతన్ని స్వస్థత పరిచి పంపించి తాతగారి వైపు చూసి చేయి చూపించారట. ఆ చేతికి ఆ చీము నెత్తరు ఇవన్నీ అంటుకున్నాయి. అప్పుడు తాతగారు అన్నారట, తాతగారు చూసే వెంటనే శాస్త్రి గారికి అర్థమైపోయింది తాతగారి మనసులో ఏముందో. బాగా గుర్తుపెట్టుకోండి, తాతగారి మనసులో కాదు మన మనసులో ఉన్నది పోవడం కోసం ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ లోపల ఉన్నవాడు ఆ లోపల ఉన్నవాడిని చూసి స్వస్థత పరిచాడు అన్నట్టు. మరి ఈ లోపల ఉన్నవాడు ఎవడు? అదే డివైన్ లైట్. ఆ లోపల ఉన్నవాడు అదే డివైన్ లైట్. మనకి అభిప్రాయాలు మనం ఎట్లా చూస్తాము అంటే, నాలాంటి వాడు పెద్దవాళ్ళం కాదు, మనకి ప్రతి వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంటుంది. మనం ఇక్కడ బొమ్మ గీసుకున్నాం, పిక్చర్ గీసేసుకున్నాం, ఈ పిక్చర్లో నుంచి చూస్తాడు. మనకి గల అభిప్రాయంతో అవతల వాడిని చూసి వాళ్ళు అదే అనుకుంటాం, కానీ వాడు అది కాదు. తాతగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఖమ్మంలో. ఆయన గత సంవత్సరం కూడా చెప్పుకుంటాను ఇది, ఎందుకంటే ప్రతిసారి చెప్పాను కదా, తాతగారితో ఆ అనుభవాలు చెప్పుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. ఒక ఆయన వచ్చాడు, ఆయన చాలా గొప్పవాడు ఊళ్ళో అన్ని రకాలుగా. అంటే మంచి పేరు లేదు పాపం, అతను తాగుబోతూ తిరిగిపోతూ రకరకాల వ్యసనాలు ఉన్నాయి, అతనికి మంచి పేరుగా లేదు. అతను లోపలికి వచ్చాడు, రావడం కూడా చాలా నిర్లక్ష్యంగా వచ్చాడు. వచ్చి ఆ కాళ్ళ చెప్పులు అలా విసిరి కొట్టాడు, మూలకి పెట్టాడు. తాతగారు కూర్చున్నారు. ఇంకా ప్రేయర్ స్టార్ట్ కావడానికి 1-2 నిమిషాలు టైం ఉంది. తాతగారు కళ్ళు మూసుకుంటూ ఉంటారు అనుకున్నాం, మేమందరం పక్కనే ఉన్నాం. ఆయన నేరుగా వచ్చి ఇలా నిలబడ్డాడు. తాతగారు వెంటనే కళ్ళు తెరిచి, ఏం బాబు గారు అన్నారు. అంటే తాతగారు నేను చూసి వెళ్దామని వచ్చాను, నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళిపోతున్నాను అంటే వాడు ఏదో అడిగాడు, వాడి సమస్య ఏం అడిగాడేమో తెలియదు. దగ్గరికి వచ్చి తాతగారు వాడితో మాట్లాడారు, వాడు వెళ్ళిపోయాడు. ఈయన ప్రేయర్ స్టార్ట్ చేశారు. నాలాంటి వాడికి కడుపు మొదలైంది. ప్రేయర్ అయిన తర్వాత చిన్నగా తాతగారిని అడిగాను, తాతగారు వాడితో మాట్లాడారేమండి అని. తాతగారు ఏ అన్నారు.
అంటే వాడు మంచివాడు కాదండి, వాడు సరైన వాడు కాదండి అన్నాం. అంటే మంచివాడు కాదు. తాతగారు వెంటనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఎందుకంటారండి. ఆయన అలా చూసి మంచివాడు కాదా ఎవరికి అన్నారు. ఎవరికి అంటే అసలు లోకానికి అందరం అనుకుంటామంటే ఊళ్ళో అంతా చాలా మంచి పేరు ఉంది అంటే వారు చెప్పారు అప్పుడు, వారికి లేని అభ్యంతరం మనకెందుకండి, వారెవరు, వారి గురువు గారు, వారు వారిని రప్పించుకున్నారు, వారు వారితో మాట్లాడారు, వీరిలో ఉన్నవారు వారిలో ఉన్న వారితో మాట్లాడారు, మధ్యలో మనకెందుకు, మనమేం చూస్తున్నాం, మనం అలా చూడగలమా? అంటే ఒక సమస్యతో ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా? మాస్టర్స్ ఏమవుతారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒక సమస్య ఒకరికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయగలం అని ఆలోచించడం మాస్టర్స్ లక్షణం, దట్ ఈజ్ రెస్పాండ్. మనమేమవుతాం, రియాక్ట్ అవుతాం. తాతగారి గ్రంథాల్లోనే ఉంటాయి రెస్పాండ్కి రియాక్షన్కి తేడా. చాలా సింపుల్గా చెప్పారు దీన్ని తాతగారు. ఒకటికి అనారోగ్యం చేసింది, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ గారికి వాడికి తగ్గాలని మనస్ఫూర్తిగా ఉంది, మంచి మందు వాడి లక్షణాలను బట్టి సెలెక్ట్ చేసి వాడికి మందు ఇచ్చాడు. ఈ పేషెంట్ కూడా మనసులో ఏముంది, నాకు బాగా తగ్గిపోవాలని శ్రద్ధగా ఆ మందు వాడు మొదలుపెట్టాడు. మందు కూడా పవర్ఫుల్లే, కంపెనీ వాడు చాలా జాగ్రత్తగా తయారు చేశాడు. మూడింట్లో దోషం లేదు, కానీ వాడికి తగ్గలేదు. తాతగారి ఈ డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు తాతగారి దగ్గర సంభాషణలో వచ్చింది ఇది. ఇప్పుడు మందులో దోషం లేదు, వాడిన పేషెంట్లో దోషం లేదు, ఇచ్చిన డాక్టర్లో అసలు లేదు. మరి మందు ఎందుకు పనిచేయలేదు అంటే డాక్టర్ గారు ఏం చెప్పారట, ఏమండి అన్నీ కరెక్ట్గానే జరిగాయి కానీ వాడు రెస్పాండ్ కాలేదు, ఆ లోపల నుంచి రెస్పాండ్ కాలేదు. తాతగారు అక్కడ పట్టుకున్నారు. ఇప్పుడు ఆ లోపల రెస్పాండ్ అయ్యేవాడు ఎవరు? పేషెంటు, మందు, డాక్టర్, మూడే కదండి. నాలుగోవాడు ఎవరు? మనం కూడా చూడండి, ఎక్కడ ట్రీట్మెంటు, ఆపరేషను, సర్జరీయో, వాడు ఎవడో కోమాలో ఉన్నాడు, మందు చీలత రెస్పాండ్ కావట్లేదండి అంటాం. రెస్పాండ్ అయితే వీడి జీవితం ఆనందంగా ఉంటుంది. అదే మెడిసిన్ రియాక్ట్ అయింది అనుకోండి, ఆ తర్వాత వీడు ఉండడు. రియాక్షన్. సో మాస్టర్స్ ఆల్వేస్ దే విల్ రెస్పాండ్, దే విల్ నాట్ రియాక్ట్. ప్రతి సమస్యకి, ఆనాడు వచ్చిన సన్నివేశానికి, ఒక చర్యకి వాళ్ళు స్పందిస్తారు, కానీ వాళ్ళు దానికి ప్రతిచర్యలు తీయరు. అది మనకి దాంట్లో తాతగారు ఇచ్చినటువంటి కొటేషన్. స్పందన. పరమ గురువులకి ఏముంటుంది? స్పందన. అదే మనకి తాతగారిలో ఉంది. ఏమిటది? తపన. ఇతరుల బాధలకు తపనం ఉంది. మనం ఏం చేస్తాం? జాలి పడతాం. తాతగారు ఏం చేస్తారు? తపన చెందుతారు. ఎందుకని తపన చేస్తారంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి. తాతగారికి ఎంత ప్రేమో! మనలాంటి వాళ్ళతో నిజంగా అంతటి పరమ గురువులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, మనతో సరదాగానూ మాట్లాడతారు. ఇక్కడే క్రోసూరు ఏరియాలో చెప్పుంటాను కూడా. క్రోసూరు ఏరియాలో ఒక రైతు ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. గురు పూజలకు వచ్చేవాడు. వచ్చి గురు పూజలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేశాక మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఉత్తరీయం, ఆ కండువా పట్టి నాకు కొన్ని బియ్యం ఇవ్వండి అన్నాడు. వేరే గురు పూజలకు వచ్చి బియ్యం పట్టుకుపోతాడు అనిపించింది. సరే అడిగాడు కదా అని కొన్ని బియ్యం ఆ కొంగులో పోస్తే కట్టుకుని వెళ్ళిపోయాడు. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ 25 కిలోలో 20 కిలోలో బియ్యం మూట నెత్తి పెట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి స్టోర్లో ఇచ్చి ఇవి గురు పూజల్లో వినియోగించండి అన్నాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత వచ్చి నేను ఊరు వెళ్తున్నానండి, ఇంకా నాకు కొన్ని బియ్యం ఇవ్వండి అన్నాడు. ఇవి ఇచ్చిపుచ్చుకోవడం ఏం అర్థం కాలేదు. అట్లా అతను ప్రతి సంవత్సరం వచ్చేవాడు. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత మనకు కొంచెం తెలుసుకోవాలి అని. అప్పుడు ఆయన అడిగా, అసలు నీ వ్యవహారం ఏంటయ్యా, బియ్యం తెస్తావు మళ్ళీ బియ్యం పట్టుకెళ్తావు అంటే అప్పుడు చెప్పాడు, ఏం లేదండి, నేను వ్యవసాయం చేసేవాడిని, క్రోసూరు ఏరియా అమరావతి దగ్గర ఉందట, నేను అక్కడ పనిచేసేవాడిని, వ్యవసాయం అండి, మాకు పంటలు పండటం లేదు, మా స్థితి దిగజారిపోయింది, ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందామనే పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో చెప్పారు, కాకాని పోవయ్యా ముసలాయన ఉన్నాడు అక్కడ, తాతగారు చెప్తాడు, ఆయన దండం పెట్టు, ఆయన ఏదో ఒక మార్గం చెప్తా అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాము,
ఆయన ఏం చెప్పాడంటే గురు పూజ దగ్గర గురు పూజలో భోజనం చేయి, అయిన తర్వాత అక్కడి నుంచి బియ్యం పట్టుకెళ్ళి నీ పొలంలో జల్లుకో, అదే పండుతుంది, గురువు గారు చూసుకుంటా అన్నట్టు. మొట్టమొదటిసారి ఆయన తీసుకెళ్ళి బియ్యం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి జల్లుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, విపరీతంగా పంట పండింది. విపరీతంగా పంట పండితే ఏం చేస్తాం మనం, పాపం మనకి ఇంత చేసి తాతగారికి ఏమైనా ఇవ్వాలి కానీ బండి కట్టుకుని తాతగారు వచ్చి ఆయనకి బియ్యం ఇద్దాం అనుకున్నట్టు. అనుకుని తాతగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి తాతగారు మీరు ఒప్పుకుంటే కనుక ఎంతో ఒక బండి బియ్యం ఇక్కడ తోలుదాం అనుకుంటున్నానంటే తాతగారు చెప్పారట, ఇచ్చినవాడు వాడైతే నాకెందుకు బాబు గారు, గురు పూజలకు పట్టుకొచ్చి ఇవ్వండి అన్నారు. అంటే ఎంత ఇవ్వాలి మీ ఇష్టం అన్నాడు. ప్రతి సంవత్సరం నా మాట నమ్మండి, నేను ఆయన్ని సుమారు 9 సంవత్సరాలు గమనించాను. బియ్యం మూట నెత్తిన పెట్టుకుని ఆ క్రోసులు అనేది ఎక్కడ నాకు తెలియదు కానీ అక్కడ నుండి బస్సు ఎక్కినా కూడా బస్సులో కింద పెట్టాడు, ఒళ్ళోనే పెట్టి కూర్చుంటాడు ఆ మూటని. అతను మళ్ళీ గుంటూరులో దిగిన తర్వాత బస్ స్టాండ్ నుంచి రామనామక్షేత్రం వరకు ఆ నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ వస్తాడు. ఆ వస్తున్నంతసేపు కూడా తాతగారి నామం చేస్తున్నా అని చెప్పాడు ఆయన. మరి అది పంటలు పండుతున్నాయో లేదు, తర్వాత ఇప్పుడు ఈ మధ్యన మరి ఏమైనా వృద్ధుడు అయిపోయి రావట్లేదో లేక ఏమైనా జరిగింది తెలియదు కానీ అంటే తాతగారికి ఎందుకు అంత తపన, ఏమైంది, ఒక రైతుకి పంట పండకపోతే ఏమవుతుంది అంటే వారికి అందరూ ఎందు వారు దర్శించేది గురువు గారిని కాబట్టి వారి తపన అలాగే ఉంటుంది. మన అందరం కూడా ఆ స్థితిలోకి వచ్చి అందరి యందు గల ఆ నేను, కృష్ణుడు చెప్పింది కూడా అదే, అందరి యందు ఉంది నేనే అంటే మనం అనుకున్నట్టే కృష్ణుడు ఉన్నాడేమో అనుకున్నాం, కాదు, ఆ నేను ఉన్నాడు. ఆ నేనుని మనం అందరం కూడా దర్శిస్తే ఏమవుతుందంటే డివైన్ ప్లాన్ నెరవేరుతుంది, మాస్టర్స్ ప్లాన్ నెరవేరుతుంది. మన ఆలోచనలకి తగ్గట్టుగా కాకుండా బాబా గారు ఒక విషయం చెప్తుండేవాళ్ళు, అద్దం ముందుకు వెళ్ళి నిలబడ్డాం. తాతగారు కూడా ఈ లెక్క చెప్పారు మనకి. సరే, ఒక అద్దం ముందు నిలబడ్డాం, అద్దం ఉంది, నేను వెళ్ళి నిలబడ్డాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అక్కడ, అద్దము నేను 2, నా నీడ అద్దంలో నా ప్రతిబింబం 3 అయినాయి. ఇప్పుడు అద్దం పక్క నుంచి నువ్వు పక్కకి తొలుగు, మనం 1 తీసేసాం అంటే నేను పక్కకి తొలిగాను. ఇప్పుడు ఎన్ని ఉండాలి, ఇందాక 3లో 1 పక్కకు పోయింది, ఇప్పుడు ఎన్ని ఉండాలి లెక్కలు, 2 ఉండాలి. కానీ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. 3 - 2 అయితే 1 ఒప్పుకుంటాం కానీ ఏ సైంటిస్ట్ అయినా కూడా 3 - 1 అవుతుందా. తాతగారు చాలా సరదాగా చెప్పేవాళ్ళు ఈ మాటని, ఇదేమి లెక్కలండి కానీ అదే లెక్కలండి అని చెప్పారు. ఇప్పుడు తొలగింది ఏమిటి, తాతగారి దగ్గర మనం వారి చమత్కారంగా చెప్పినా కూడా అద్దం ముందు నేను, అప్పుడు ఉన్నవి 3 నా ప్రతిబింబము, నేను పక్కకి తొలగితే అక్కడ ఉండేదేంటి అద్దం మాత్రమే, అంటే నిర్మలమైనటువంటి అర్థం. అదే మాస్టర్ గారు ఇది తొలగింది ఏంటి, నేను, అహం తొలగింది. అహంగా నేను, ఆ నేను తొలగించుకుంటే మనకి మిగిలేదు అది. అటువంటి స్థితికి మనం వచ్చి అందరము కూడా అటువంటి దివ్య దర్శనాన్ని తాతగారు ఏదైతే గురువుగారి యొక్క దర్శనం చేశారో అటువంటి దివ్య దర్శనాన్ని మనం కూడా పొంది ఆ స్థితిని స్మరించినంత మాత్రం చేత ఆనందంగా ఉండాలని తాతగారి తపన. అదే మనకి జ్యోతిర్మయ్య గారికి తెలుస్తున్నామో అన్నమయ్య పాటలో రాస్తారు, పావనమై వెలుగొందురే జనులు. ఏమిటా పావనం అంటే ఇటువంటి స్థితిని పొందుట, ఇటువంటి స్థితిని పొంది జనులందరూ కూడా ఆనందంగా ఉండాలి అని దాని అర్థమని పున్నయ్య శాస్త్రి గారు చెప్పారు. ఒకసారి అన్నమాచార్య కీర్తన చెప్తూ ఈ కీర్తనలో ఇలా చెప్పారు, దీని అర్థం ఇదే అన్నారు. ఆ పావన స్థితి అంటే పవిత్రమైనటువంటి స్థితి అది రావాలి అని మనకి అంటే ఏ గురువు రూపంలో వచ్చినా ఇందాక చెప్పుకున్నాం కదా, గురువు అని ఎవరంటే వారు ఆ రూపాల్లో వచ్చినటువంటి అనంత చైతన్యం. అటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి గురువుగారి పాదాల చింతకి గురువుగారి స్థితిలో తాతగారు ఉండి దర్శనము చేసి ఏదైతే గురువుగారి దర్శనం చేశారో దానిని ఆచరణలో పెట్టి అదే డివైన్ లవ్ అది పంచి అటువంటి జీవితాన్ని గడిపిన వాళ్ళని దట్ ఈస్ డివైన్ లైఫ్. 3 అయిపోయినాయి మనకి, డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. సింపుల్గా తాతగారి జీవితమే ఫస్ట్ పార్ట్ నుంచి చూసుకుంటే కిందకి వచ్చేసరికి మొట్టమొదటి గురువుగారు దర్శించారు, దర్శనమే ఆ జ్యోతిని ఆ వెలుగుని దర్శించారు కాబట్టి
డివైన్ లైట్, దాన్ని ఆచరణలో పెట్టారు, ఎక్స్ప్రెస్ చేశారు. ఎలా? దివ్యమైన ప్రేమతోటి. వారికి తరతమ భేదాలు లేవు. వాళ్ళ పిల్లల్ని ఎలా చూశారు? అందరూ ఆయనకి పిల్లలే, అందరూ మాతృమూర్తులే, అందరూ మాస్టర్ గారి స్వరూపాలే. ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానాన్నే డివైన్ లవ్ అన్నారు. అలా ఉన్నారు కాబట్టి ఆ జీవితం ఏమైంది? డివైన్ లైఫ్. అదే మనకి ఆచరణీయము. అందుకే అటువంటి మహానుభావుడు కాబట్టే వారి యొక్క గురుదర్శన దినోత్సవాన్ని జన్మదినోత్సవంగా మనం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకొని 4 విషయాలు వారిని గురించి మనకు తెలిసినవి, వారు మనకి ఇచ్చినవి, వారి సందేశాలను చెప్పుకుంటూ గడిపేటువంటి మహద్భాగ్యాన్ని మనకి ప్రసాదించినటువంటి తాతగారు అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందమయ జీవితాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుగ్రహింతురుగాక అని ప్రార్థిస్తూ వాసుదేవ. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్.